హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ హైదరాబాద్ లో ఒక మైనర్ బాలిక పైన ఇప్పుడు అత్యాచారం చేశారని చెప్పేసి వార్త వెలుగులోకి వచ్చింది. ఇది కలకలం రేపుతుంది సార్. అంటే చార్మినార్ దగ్గర ఒక మైనర్ బాలికని ముగ్గురు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఈ ఘటనలో? ఎవరా ముగ్గురు? అసలు ఎలా జరిగింది? ఇప్పుడు పట్టుకున్నారా లేదు సార్ వాళ్ళని? ఈ మధ్యకాలంలో మనకి మైనర్ బాలికల మీద అత్యాచారాలు బాగా పెరుగుతున్నాయి. మనం మొన్ననే మదనపల్లి కులవర్ధన్ చేసిన దారుణమైన సంఘటన చూసాం. తర్వాత వైజాగ్లో ఒక సంఘటన జరిగింది. అంతకుముందు కడప, అనకాపల్లి, తుని, ఇలాగా మనకి అనేక చోట్ల మైనర్ బాలికల మీద అత్యాచారాలు అనేవి బాగా పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు హైదరాబాద్ లో ఒక మైనర్ బాలికను ముగ్గురు యువకులు చేశారు. అందులో ఇద్దరు మళ్ళీ మైనర్ బాలుడే. వాళ్ళు కూడా 18 years లోపల మగపిల్లలు. ఒక అబ్బాయి మాత్రం 21 years. సో ముగ్గురు మగపిల్లలు ఒక అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్లి సంఘటన ఇప్పుడు హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోంది. సో ఇది ఎలా జరిగింది? ఇలాంటి సంఘటనలు దేశంలో ఎంత జరుగుతున్నాయి? దీని నుంచి మనం టేక్ అవే ఏంటి? ఈ విషయాల గురించి చెప్పుకుందాం. సో ఇదేంటంటే ఒక నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వాచ్మెన్ కుటుంబం ఉంది. ఆ వాచ్మెన్ మనవరాలు ఒక పాప ఉంది. ఆ పాప 16 ఏళ్ళు, 9వ క్లాస్ చదువుతుంది. అయితే ఇంతకుముందు వీళ్ళు తలాబ్ కట్టలో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. తలాబ్ కట్టలో ఉంటున్నప్పుడు ఈ అమ్మాయికి అక్కడ ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మైనర్, 16 ఏళ్ళ అబ్బాయికి. సో ఈ మధ్య ఆ అమ్మాయి చార్మినార్ దగ్గర మదీనా దగ్గరికి వెళ్ళింది షాపింగ్ కోసం. వెళ్ళిన వాళ్ళ బంధువులతో కలిసి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి అక్కడ అనుకోకుండా కనబడినప్పుడు వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకొని ఫోన్ నెంబర్లు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయికి కూడా ఫోన్ ఉంది. అలా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాక వాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తున్నాడు. అలాగా మొన్న ఫోన్ చేసి ఇట్లా నేను చార్మినార్ దగ్గరకు వస్తున్నాను, నువ్వు వచ్చేసేయి, మనం షాపింగ్ చేసి సరదాగా తిరుగుదాము అని అబ్బాయి చెప్పేసరికి ఈ అమ్మాయి సరే అని చెప్పింది. ఇంట్లో ఏమో స్కూల్కి వెళ్తున్నానని చెప్పి చార్మినార్ దగ్గరికి వెళ్ళింది. ఆ అబ్బాయి ఆల్రెడీ తలాబ్ కట్ నుంచి ఇంకొక ఇద్దరు అబ్బాయిలు కూడా అబ్బాయితో ఉన్నారు. అంటే ఆ అబ్బాయి ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో 21 సంవత్సరాల ఇమ్రాన్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. సో ఇమ్రాను ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక మైనర్ అబ్బాయి. సో ముగ్గురు అక్కడ ఉన్నారు. సో ఈ అమ్మాయిని వాళ్ళిద్దరికి కూడా ఈ అబ్బాయి పరిచయం చేశారు, మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరని. సో వీళ్ళు మా నలుగురు కలిసి కొంత షాపింగ్ అది చేశారు. ఈ అమ్మాయికి కొనిపెట్టారు అవి ఇవి. దాని తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మంచిగా బిర్యానీ తినిపించారు. సో తినిపించినాక మనం సరదాగా చెంగిచెర్ల వెళ్దాము, అక్కడ మనం మందు కొట్టచ్చు, మాకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉందని ఇమ్రాన్ చెప్పాడు. సో ఈ అమ్మాయి కూడా అప్పటికే వీళ్ళతో తిరగడం అదంతా అమ్మాయికి ఎగ్జైటింగ్గా ఉంది. సో వెళ్ళింది ఈ అమ్మాయి కూడా. వెళ్ళినాక అక్కడ మందు తాగిచ్చారని చెప్తున్నారు. సో మందు తాగిచ్చి రాత్రి అంతా ఈ అమ్మాయిని ముగ్గురు కలిసి ఇచ్చారని చెప్తున్నారు. సో ఇది తెలిసింది. ఈ అమ్మాయి కేకలేయడం కావచ్చు, లేకపోతే మళ్ళీ వచ్చి బయటకు వచ్చి చెప్పడం కావచ్చు. సో పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారు. ఈ లోపల ఏమైందంటే ఇక్కడ వీళ్ళ తాత వాచ్మెన్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అమ్మాయి స్కూల్కి వెళ్ళింది రాలేదని వీళ్ళు వెతికి దొరకపోయేసరికి ఫోన్లు ట్రై చేస్తారు, స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఈ ఫోన్ను ట్రాక్ చేసి ఫోన్ ఎక్కడుంది ఏంటి అనుకున్నప్పుడు చెంగిచెర్లలో పలానా చోటు ఉందని వాళ్ళకి తెలిసింది. ఈ లోపల అక్కడ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు చుట్టుపక్కల. దాంతో వీళ్ళు వెళ్ళి వెళ్ళగానే ఒక కుర్రాడు మాత్రం హుషారుగా, ఒక మైనర్ అబ్బాయి పారిపోయాడు. వీళ్ళ ఫ్రెండ్ అబ్బాయి, తర్వాత ఇమ్రాన్, వీళ్ళిద్దరు మాత్రం దొరికారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో టెస్టింగ్ అవన్నీ చేస్తున్నారు. సో వీళ్ళల్లో మైనర్ కాబట్టి ఒక అబ్బాయిని మాత్రం జోనైల్ హోమ్కి పెట్టారు. ఇమ్రాన్ మాత్రం రెగ్యులర్ జైల్లో రిమాండ్కి తరలించారు. ఇది బేసిక్గా సంఘటన. దీంట్లో ప్రధానంగా మనకు కనబడేది ఏంటంటే, మామూలుగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు సెక్సువల్ ఏజ్ వాళ్ళకి 18 ఉన్నప్పటికీ కూడా 16 ఏళ్ళకే వాళ్ళు కూడా మల్టిపుల్గా అబ్బాయిలతో అఫైర్లు పెట్టుకోవడం, అబ్బాయిలతో తిరగడం అనేది జరుగుతుంది. చాలాసార్లు ఈ 16 ఏళ్ళ అమ్మాయిలే తమ కంటే పెద్దగా ఉన్న 18 ఏళ్ళు లేకపోతే 19 ఏళ్ళ అబ్బాయిల్ని సెడ్యూస్ చేసి వాళ్ళతో అఫైర్లు పెట్టుకొని అది వాళ్ళ ఇంట్లో తెలిసినప్పుడు ఈ అబ్బాయిల మీద ఫోక్సో కేసులు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతుంది. కోర్టు అనే సినిమాలో ఇలాంటి విషయాన్ని డిస్కస్ చేశారు.
చాలా హైకోర్టులు కూడా ఈ సెక్సువల్ ఏజ్ని 16కి తగ్గించమని సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎందుకంటే అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అమ్మాయిలు 16 ఏళ్ళకే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. సో ఇద్దరు కలిసి తప్పు చేస్తే అబ్బాయిలే నేరస్తులు అయిపోయి మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడి వాళ్ళ కెరీరు వాళ్ళ జీవితం నాశనం అవుతుందని హైకోర్టులే స్వయంగా చెప్తున్న పరిస్థితి అయితే చాలా చోట్ల ఈ పోక్సో కేసులో ఉంది. సో ఇక్కడ కూడా తీసుకుంటే ఈ అమ్మాయిని వాళ్ళు కొంత మాయ చేసి లేకపోతే వాళ్ళు మభ్య పెట్టారనేది చెప్తున్నారు. అది కూడా వాస్తవం కావచ్చు. కానీ ఈ అమ్మాయి అయితే అక్కడ వరకు వెళ్ళింది, ఈ అమ్మాయి కదా సొంతంగానే వెళ్ళింది. వెళ్ళినాక షాపింగ్ అంతా కూడా ఈ అమ్మాయి చేసింది. సో ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వాళ్ళతో వెళ్ళింది. మరి 16 ఏళ్ళకి ఈ అమ్మాయి అంత అమాయకంగా ఆ అబ్బాయి చెప్పిన మాట నమ్మి వెళ్ళిందా, లేకపోతే ఆ వయసులో ముందు కొట్టే అవసరం ఆ అమ్మాయికి ఏంటి? సో ఈ అమ్మాయి వైపు నుంచి కూడా గ్రహింపు లేకపోవడం, ఒక ఎగ్జైట్మెంట్తో తిరగదాం అనుకోవడం, ఇవన్నీ కనబడుతుంది. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా చూస్తే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏంటంటే బాగా కష్టపడుతున్న వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ వాల్యూ గుర్తించి పిల్లల్ని చదివించుకోవాలి అని చెప్పి కష్టపడి పిల్లల మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మామూలుగా వాచ్మెన్లు లేకపోతే సెక్యూరిటీ గార్డులు ఈ స్థాయి వాళ్ళు కూడా పిల్లల్ని కాన్వెంట్లలో చేర్చి ఫీజులు కట్టి చదివిస్తున్నారు. ఆడపిల్లలు మగపిల్లల్ని తేడా చూడకుండా. అది ఈ మధ్యకాలంలో మనం అన్ని చోట్ల గమనించవచ్చు. కానీ వీళ్ళకు ఉండే బ్యాక్వర్డ్నెస్ కావచ్చు, వాళ్ళు కష్టపడడం వల్ల వాళ్ళ టైము వీళ్ళ మీద స్పెండ్ చేయలేకపోవడం కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి అనేది నిఘా వాళ్ళ మీద లేకపోవడం, వాళ్ళని పట్టించుకోలేకపోవడం, వాళ్ళ మీద టైం స్పెండ్ చేయలేకపోవడం, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం, ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. దానివల్ల ఈ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో సోషల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇటువంటి నేరాలకి గురవుతూ ఉన్నారు. సో ఈ అమ్మాయి తెలుసో తెలియకో మొత్తానికి వాళ్ళతో పోయింది. వాళ్ళలో ఒకడు ఈ ఇమ్రాన్ అనేవాడు క్రిమినల్ మైండ్, వాడి మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఉంది. దాదాపు అతని మీద 7 కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే ఆల్రెడీ అతనికి పోలీస్ స్టేషను, కోర్టు, జైలు అన్నీ తెలుసు. సో ఏ క్రైమ్ చేస్తే ఏమేమి ఉంటుందో అన్నీ అబ్బాయికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, ఈ అమ్మాయి గురించి చెప్పగానే ఫోటో అవి చూపించి ఉంటాడు వీడు కుర్రాడు, మా ఫ్రెండ్ ఉందిరా ఆ అమ్మాయి అని చెప్పి. సరే అయితే వీడు ప్లాన్ చేసి ఉంటాడు, మీ అమ్మాయిని పిలువు, మాకు ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అది ఖాళీగా ఉంది. అంటే ఇమ్రాన్కి వాళ్ళ ఫ్యామిలీకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు గవర్నమెంట్, అది అక్కడ ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ పోయి మనం ఎంజాయ్ చేద్దామని వీడు ముందే ప్లాన్ చేసుకుని ఆ ముగ్గురు కలిసి చార్మినార్కి వచ్చారు. ఈ అమ్మాయి మన ఫ్రెండ్ ఒకడే ఉన్నాడు అనుకొని వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళాక అక్కడ ఉన్నప్పుడు మరి అమ్మాయి గట్టిగా లేదు, నేను ఇంతమందితో నేను కలవలేను అని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ సరదాగా షాపింగే కదా, బిర్యానీ పెడుతున్నారు, షాపింగ్ తీస్తున్నారని ఎంజాయ్ చేద్దామని అమ్మాయి వెళ్ళినట్టుగా కనబడుతుంది. కానీ ఆ ట్రాప్ ఈ అమ్మాయి గుర్తించలేకపోయింది. సో ఇది కనిపిస్తుంది. అందువల్ల మనకి ఇండియాలో ఏంటంటే ఎక్కువగా నార్త్లో రాజస్థాను, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ మైనర్ బాలికల మీద జరుగుతున్నాయి. 5వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, 8వ ప్లేస్లో తెలంగాణ ఉంది. సో అంటే టాప్ 10లో ఆంధ్ర, తెలంగాణ 2 కూడా ఉన్నాయి అమ్మాయిల మీద జరిగేవి. ఓవరాల్గా తీసుకుంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2023లో 177,331 సంఘటనలు అంటే క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్ జరిగాయి. పిల్లల మీద నేరాలు అనేవి 177,000 పైన జరిగితే ఇది 9% రైజ్ అయిందనమాట. 2022తో పోలిస్తే 9% పెరుగుతున్నాయి నేరాలు. ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే 1,00,000కి 40 మంది పిల్లల మీద రకరకాల నేరాలు జరుగుతున్నాయి. ఇందులో పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు దీన్ని. ఈ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే దాదాపు 40,000 మంది బాలికల మీద పర్ ఇయర్కి జరుగుతున్నాయి ఇండియాలో. సో ఇందులో నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ 10లో ఉంటున్నాయి. అందుకనే మనకి ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకని ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ చాలా వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. తమ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చూసుకున్నప్పుడు వీళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి, వీళ్ళ స్నేహాలు ఏంటి, వీళ్ళకి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని వదిలేస్తే కూడా ఫోన్లలో ఏమేమి చేసుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళు కొంత గమనిస్తూ ఉండడం, వాళ్ళతో క్లోజ్గా మాట్లాడడం, వాళ్ళు
ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్లో ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.